నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కుందు నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. 2014 నుంచి 2025 మధ్య 11 ఏళ్లలో 26.65 కోట్ల విలువైన అక్రమ బాణాసంచా నిల్వలను స్వాధీనం చేసుకున్నాం. అసెంబ్లీలో వెల్లడించిన హోంమంత్రి అనిత. హెరిటేజ్ కోసమే చంద్రబాబు కల్తీనయ్య ఆరోపణలు చేశారన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. తన వ్యాపార ప్రయోజనాల కోసం లడ్డూపై దుష్ప్రచారం చేశారని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. కుందు నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభలో ఎత్తిపోతల పథకంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గతంలో ఉయ్యాలవాడ, కాకరవాడ ఎత్తిపోతల పథకాల నిర్మాణ ప్రతిపాదనను గత ప్రభుత్వం 2023లో తిరస్కరించిందని తెలిపారు. హరివరం వద్ద ఎత్తిపోతల పథకంపై ఆయకట్టు, రైతులు తదితరులపై సర్వే చేసి పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. శిల్పా వెంచర్స్ కెనాల్ను ఆక్రమించి లేఅవుట్ వేసిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి రామానాయుడు స్పందిస్తూ శిల్పా వెంచర్స్ ఎన్ఓసీ రద్దు చేశామని, వారు హైకోర్టుకు వెళ్లి స్టే పొందారని, స్టే రద్దయ్యాక తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏదైతే కేసీ కెనాల్కి సంబంధించి కేడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం ఈ యొక్క కేసీ కెనాల్కి 39.90 టీఎంసీ నీరు కేటాయించబడింది. ఇందులో మళ్ళీ ఒక 8 టీఎంసీ నీరు ఎస్ఆర్బీసీకి కేటాయించడంతో నికరంగా కేసీ కెనాల్కి సంబంధించి 31.90 టీఎంసీ నీరు అందుబాటులో ఉన్నది అధ్యక్ష. ఈ యొక్క 31.90 టీఎంసీ నీటితో నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి 2,65,628 ఎకరాలకి మనము సాగునీరు అందించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఉయ్యాలవాడ సంబంధించి 12,168 ఎకరాలు, ఆళ్లగడ్డకు సంబంధింంచి 23,576 ఎకరాలు, దోర్నిపాడుకు సంబంధించి 13,501 ఎకరాలు, అంటే 49,245 ఎకరాలకు ఇక్కడ నోటిఫైడ్, అంటే ఏదైతే లోకలైజ్డ్ ఆయకట్టు సంబంధించి కేసీ కెనాల్కి, అంటే ఈ 189.2 కిలోమీటర్ దగ్గర నుండి 16వ లాకు ద్వారా ఈ యొక్క 49,245 ఎకరాలకు సాగునీరు అందించడానికి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఐడెంటిఫై చేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ యొక్క 49,245 ఎకరాలు కూడా దాన్ని కూడా 2 రకాలుగా, ఎందుకంటే కెనాల్ యొక్క కెపాసిటీ అక్కడ 500-550 క్యూసెక్కులు మాత్రమే ఉంది కాబట్టి ఆ 49,245 ఎకరాలు కూడా ఒక్కసారిగా సాగులోకి తీసుకురాలేం కాబట్టి ఖరీఫ్కి సంబంధించి 26,561 ఎకరాలు, రబీకి సంబంధించి 22,533 ఎకరాలు, అంటే ఒకటి ఎర్లీ క్రాప్గా, రెండవది లేట్ క్రాప్గా మరి 49,245 ఎకరాలని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు దానికి దగ్గరగా డబుల్, అంటే 80,269 ఎకరాలు ఆల్రెడీ అక్కడ సాగు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇక్కడ ఏదైతే నీటి సామర్థ్యం, అంటే సాగు విస్తీర్ణం పెంచారు, కానీ దానికి తగినట్టుగా అక్కడ కెనాల్కు డిజైన్ సామర్థ్యం మనం పెంచడానికి అవకాశం ప్రస్తుతం లేదు అధ్యక్ష. ఎందుకంటే 550 క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే ఈరోజు 500 క్యూసెక్కులు మాత్రమే అక్కడ మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇంతకు మించి తీసుకోవడానికి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఆ కేసీ కెనాల్ ఏదైతే సింకేసుల బ్యారేజ్ ఏదైతే ఉందో అది చాలా 1.24 టీఎంసీ, చాలా చిన్న రిజర్వాయర్ మాత్రమే సౌకర్యం ఉండడం, సామర్థ్యం తక్కువగా ఉండడం. రెండవది ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో అయితే వర్షాకాలం ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి కొంత మేర ఆయకట్టు పెంచినా కూడా, సాగు పెంచినా కూడా మొదటి పంట ఖరీఫ్ టైంలో పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు, కానీ రబీ టైంలో అయితే ఇబ్బంది కలుగుతుంది మాట వాస్తవం అధ్యక్ష. అంటే ఈ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు ఎంత, ఇక్కడ ఉన్నటువంటి రైతుల సంఖ్య ఎంత, ఇవన్నీ కూడా సర్వే చేసి తగినటువంటి ప్రతిపాదనలు కూడా ఆర్థిక శాఖకు పంపించి ఈ యొక్క పనుల్ని చేపట్టేటువంటి మార్గాలన్నింటినీ కూడా ఇరిగేషన్ శాఖ తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా మరి ఏదైతే శిల్పా వెంచర్స్ ఏదైతే చెప్పారో దాని మీద కూడా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులకు కూడా ఆక్రమణలు ఉంటే తొలగించమని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అయితే అది మరి కోర్టు పరిధిలో ఉందని కూడా మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే శిల్పా వెంచరు మరి ఎన్ఓసి అయితే దాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇటు పిటిషన్ నెంబర్ కూడా 3151512025. ఈ దయవుంచి గౌరవ సభ్యులు కూడా మరి దీన్ని గమనించమని కోరుతూ ఈ స్టే రద్దు అయిన వెంటనే మరి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో 2014 నుంచి 2025 మధ్య 11 ఏళ్లలో 26.65 కోట్ల విలువైన అక్రమ బాణాసంచా నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వీటికి సంబంధించి 3219 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బాణాసంచపై శాసనసభలో ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు క్వశ్చన్లో అడిగారు అధ్యక్ష. అంటే ఇయర్ వారీగా అదేవిధంగా స్టేషన్ వారీగాని నేను గౌరవ సభ్యులతో పాటు అందరి సభ్యులకి కూడా ఆ కాపీలు పంపిస్తాను అధ్యక్ష. కాకపోతే ఎక్కువ ఉన్నాయి, అందువల్ల మీకు ఇమీడియట్గా పంపించలేకపోయాను. ఇప్పుడు మీకు వాళ్ళ ద్వారా పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అంటే సభ్యులు రైజ్ చేసిన క్వశ్చన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఇదే క్వశ్చన్ రైజ్ చేశాను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి. అదేంటి 26 కోట్లు ఇక్కడ మనం తీసుకున్నామంటే జప్తు చేశామని చెప్పి మనం ఇక్కడ చూసేసరికి 50 లక్షల ఆప్షన్లో వచ్చింది, ఏంటి పరిస్థితి అంటే దానికి సంబంధించి అధ్యక్ష ఇక్కడ పరిస్థితి ఏమవుతుందంటే కొన్ని కోర్టు కేసులు డిఫరెంట్గా ఉన్నాయి అధ్యక్ష. అంటే యాక్చువల్గా మొత్తం కేసుల సంఖ్య 3219 అయితే అధ్యక్ష ఆ ఏడాది వారీగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2014లో 193 కేసులు, 2015లో 229 కేసులు, 2016లో 168 కేసులు, 2017లో 155 కేసులు, 2018లో 245 కేసులు. అలా చూసుకుంటే అధ్యక్ష 2025కి వచ్చేసరికి 293 కేసులు, మొత్తం 3219 కేసులు అధ్యక్ష. ఈ 3219 కేసుల్లోని కూడా మనకు అత్యధికంగా ఎక్కువ కేసులు నమోదైనవి కూడా అనకాపల్లి 489 కేసులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఎక్కువగా నమోదైన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మనకి స్వాధీనం విలువ ఉన్న జిల్లాలు కూడా చూసుకుంటే అధ్యక్ష ఎక్కువగా మనకి గుంటూరు, సత్యసాయి, చిత్తూరు, నంద్యాల, అనకాపల్లి. ఈ సత్యసాయి జిల్లాలోని 2 కోట్లు సంబంధించి 2,52 లక్షలు, గుంటూరులోని 6,33 లక్షలు, చిత్తూరులో 2,10 లక్షలు, నంద్యాలలో 1,73 లక్షలు, అనకాపల్లిలో 1,36 లక్షలు. అయితే అధ్యక్ష ఇందులోనే డిస్పోజ్ అయినవి 2,753, ఆ పీటీలో ఉన్నవి ఇందాక చెప్పాను అధ్యక్ష 314, యూఏలో ఉన్నవి 152 అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇందులోని విషయం ఏంటంటే మాక్సిమం స్వాధీనం చేసుకున్న క్రాకర్స్ విలువ కూడా చెప్పాను అధ్యక్ష 26 కోట్ల రూపాయలని. ఈ కోర్టు ఆదేశాల మేరకు ఆక్షన్ చేసింది. ఇందులో కోర్టు ఆదేశాలు ఇస్తేనే ఆక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే పెండింగ్ లో ఉన్న కేసులకి సంబంధించి కోర్టు ఆదేశాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనే ఆక్షన్కి వెళ్ళడానికి వీల్లేదు అధ్యక్ష. ఒకవేళ ఆ కేసు కనుక మనకి పూర్తి అవ్వదు అంటే కేసు కనుక అవ్వకపోయే పరిస్థితి కానీ అది ఎక్కువగా బ్లాస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా కోర్టు అనుమతి తీసుకొని దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష భద్రతా కారణాల దృష్ట్యా ఫైర్ క్రాకర్స్ చాలా ప్రమాదకరమైన పదార్థాలు కావడం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయడం ప్రమాదకరంగా ఉంటుంది. తడిగా మారిన క్రాకర్స్ కూడా పేలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలాసార్లు కోర్టు పర్మిషన్ తీసుకొని వేలం వేయకుండానే నియంత్రిత విధానంలో ధ్వంసం చేస్తారు అధ్యక్ష. కేసులు ఇంకా పెండింగ్లో ఉండటం వల్ల కొన్ని వేలం ప్రక్రియ పూర్తి కాలేదు. అదేవిధంగా అధ్యక్ష మ్యాక్సిమం అధ్యక్ష కొన్ని కేసులు ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష ఇందులోని 2,700 కేసులు ఎక్విటల్ అవుతాయి అధ్యక్ష. 2,753 కేసులు ఇందులోని ముగిసాయి అధ్యక్ష. వాళ్ళ మెటీరియల్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ఫైన్ కడితే కనుక మెటీరియల్ తిరిగి వాళ్ళకి బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ వేరియేషన్ అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా స్వాధీనం చేసుకున్న ఫైర్ క్రాకర్స్ కూడా అధ్యక్ష భద్రతా చర్యలు వేరువేరు గదులు నిల్వ ఉంచడం, ఫైర్ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం అధ్యక్ష, విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉంచడం అధ్యక్ష, అనధికార వ్యక్తుల ప్రవేశం కూడా నిషేధం అధ్యక్ష. ఆ స్వాధీనం చేసిన మొత్తం విలువ ఎక్కువగా ఉండటం సహజమే. కానీ చట్టపరమైన పరిమితులు, భద్రతా కారణాలు మరియు కోర్టు ఆదేశాల వల్ల అన్ని ఫైర్ క్రాకర్స్ను వేలం చేయడం సాధ్యం కాకపోవడం వల్ల వేలం ద్వారా వచ్చిన మొత్తం తక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫైర్ క్రాకర్స్ నిల్వ మరియు విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష.
ఉద్దేశపూర్వకంగానే తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగమంటూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం, టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగం, హెరిటేజ్ ఇందాపూర్ డైరీ వ్యాపార సంబంధాలపై పక్కా ఆధారాలతో సభలో నిలదీస్తే సమాధానం చెప్పలేని ప్రభుత్వం పారిపోయిందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. అన్నింట్లో అడ్డంగా దొరికిపోవడంతో చర్చను కూడా పదే పదే అడ్డుకుంటున్నారని, అయినా తాము అన్ని అంశాలను సభలో చాలా గట్టిగా వినిపించామని వారు తెలిపారు. దీంతో సమాధానం చెప్పలేక మంత్రులు సభ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ప్రభుత్వ పరంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి, అనుమానాలకి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్ష్యాధారాలతో సహా శాసన మండలి వేదికగా మా సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినా, మాధవరావు గారు మాట్లాడినా ప్రతి మాట కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడినది. సహజంగా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తూ ఉంటుంది, ప్రతిపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికార పక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని నివృత్తి చేయడం కోసం సాక్ష్యాధారాలను సహజంగా అసెంబ్లీలోనూ శాసన మండలిలోనూ ప్రవేశపెట్టడం అనేది ఆనవాయితీగా ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి, ప్రతిపక్షం అన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపణ. ఈ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కల్తీలంటేనే మాట్లాడిన దగ్గర నుంచి వరుసగా జరిగినటువంటి ప్రక్రియలు అన్నిటికీ కూడా చివరికి వచ్చి ఇందాపూర్ దగ్గర ఆగినటువంటి పరిస్థితులు. ఇందాపూర్ ఎక్కడుందా, అసలు ఇందాపూర్ ఏంటనేది తలుపు కొడితే ఆ తలుపు మాటున హెరిటేజ్ భాగవతం మొత్తం కూడా బట్టబయలైనటువంటి, ఎప్పుడైతే హెరిటేజ్ బట్టబయలైందో అసలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటలు ఆ విధంగానే ఉన్నాయి. హెరిటేజ్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలుగా ఉన్నటువంటి ఇందాపూర్ ని మార్చినటువంటి పరిస్థితులు, కానీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గా ఉంటే కో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గా మార్చినటువంటి వైనం, కానీ హెరిటేజ్ సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్ రాజీనామా చేసినటువంటి వైనాలను కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం దీన్ని వదిలిపెట్టి ఎంతసేపటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన, చనిపోయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన అభాండాలు వేసే కార్యక్రమాన్ని, దీనికి తోడుగా కులాలు, మతాలు, ప్రాంతాలు తీసుకొచ్చే పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం యావత్తు కూడా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ప్రజానికి చూసాం. నిన్న మాట్లాడిన తర్వాత ఇవాళ మేము నిజంగా ఆశించాం ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం వస్తుంది. ప్రభుత్వ పరంగా మాట్లాడే మంత్రులందరూ కూడా వాళ్ళు కూడా నిర్దిష్టమైనటువంటి సమాచారంతో సభకు వస్తారని చెప్పి మేము వేచి చూస్తూ ఉంటే మంత్రులు కనబడలా. నిన్న 15 మంది మంత్రులు ఉన్నారు. 17 నిమిషాలు మాట్లాడితే 15 సార్లు మంత్రులు అడ్డంగా నిలబడి మాట్లాడినటువంటి పరిస్థితులు. శాసనమండలి సభ్యులు 10 మంది పైగా మాట్లాడటాన్ని అడ్డుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నాలు అసలు ఇవాళ చూసాం. నిన్నైతే ఎదురుదాడి చేశారు మామిడి, ఎందుకంటే ప్రతిదీ సాక్ష్యంతో సహా ఏది నోటి మాటగా ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాట్లాడతలేదు. 2014 నుంచి 2026 ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వాల్లో జరిగినటువంటి ఘీకి సంబంధించినటువంటి సరఫరా పైన మొత్తం కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా సభలో పెట్టాం. వాళ్ళ కూడా చూసుకోమని చెప్పాం. కానీ ఇవాళ వాటికి సంబంధించినటువంటి మేము లేవనెత్తినటువంటి అంశాలకు ఏదైనా సమాధానం చెబుతారని అనుకుంటే హక్కున ఒకటే ఒక సమాధానం వచ్చింది. ఎందుకంటే నిజాలు ఒప్పుకోలేక ప్రభుత్వం చర్చలో పాల్గొనటానికి మేము పాల్గొనట్లేదు, చర్చలో ప్రభుత్వ పక్షంగా మేము మాట్లాడతలేదని మాట చెప్పి కూర్చున్నటువంటి పరిస్థితులు. అచ్చెన్నాయుడు మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు. వ్యవసాయంపై జరగాల్సిన చర్చను దారి మళ్లించేందుకు ఈ ప్రయత్నమని అన్నారు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనికిరారని, ఆయన రాజీనామా చేయాలని లేదా చంద్రబాబు ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ గా తొలగించాలని డిమాండ్ చేశారు. లడ్డూ అంశం మీద ఈరోజు ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చే సమయంలో ఏదైతే నిన్న మళ్ళీ అచ్చెన్నాయుడు గారు సకల శాఖ మార్చులు నిన్న ఏదైతే కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారో సేమ్ రిపీట్ ఈరోజు కూడా. అసలు ఏ మతం అయితే నీకు కావాలి? క్రిస్టియన్ అయితే మీకెందుకు, హిందూ అయితే మీకెందుకు, ముస్లిం అయితే మీకెందుకు? లౌకిక రాజ్యంలో అన్ని మతాలని గౌరవించమని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం చెప్తుంటే పదే పవిత్రమైనటువంటి అసెంబ్లీలో శాసన మండలి సాక్షిగా మరి మంత్రి గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే నిన్న కూడా మేము చెప్పాం, కేవలం చంద్రబాబు నాయుడు గారు మీ చేత మాట్లాడిస్తున్నారు.
లోకేష్ గారు మీ చేత మాట్లాడిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ చేత మాట్లాడిస్తున్నారు. నేను చెప్పాము, అదే జరిగింది ఈరోజు కూడా. 32 సంవత్సరాల నుంచి మాకు ఆ కుటుంబం నుంచి మాకు అవినాభావ సంబంధం ఉంది, మా ఇద్దరి మధ్యన బంధాలు ఉన్నాయని చెప్పినటువంటి బిఆర్ నాయుడు గారి కోసం బిఆర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి పవన్ నాయుడు గారికి సంబంధం ఏంటని మేము అడుగుతున్నాం. బిఆర్ నాయుడు గారి మీద చర్చ పెట్టండి, వాయిదా తెరవడంతో దాన్ని తిరస్కరించారు. అసలు బిఆర్ నాయుడిని మీరు తొలగిస్తారా తొలగించరా? మీ టీవీలో వచ్చినటువంటి మీ మీడియాలో వచ్చినటువంటి వర్గ విభేదాలు ఒక మీడియా బయట పెట్టింది, ఒక మీడియా మీద బురద చల్లింది. ఆ బురద చల్లే టైంలో ఆ సాక్ష్యాధారాలతో సహా మరి సాక్ష్యాలు బయటకు వచ్చినాయి. మీరు పడినటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ చేసిందంటే సరికాదు. మీరు బిఆర్ నాయుడు మీద యాక్షన్ తీసుకుంటారో తీసుకోరో మీ విశ్వసనగా వదిలేస్తున్నాం. కానీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇంకా కొనసాగిస్తున్నారంటే మీ ప్రభుత్వం సిగ్గుపడాలి, మీరు సిగ్గుపడాలి. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.